హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం గణితంలో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇంతకు ముందు క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ గురించి ప్రాథమికంగా నేర్చుకున్నాం కదా. ఈ రోజు నెంబర్ సిస్టంలోని సహజ సంఖ్యల గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మీరు యాడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్, కోప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్ గురించి కన్ఫ్యూజ్ లేకుండా తెలుసుకుంటారు. ముందుగా న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. న్యాచురల్ నంబర్స్ అంటే మనం సాధారణంగా వస్తువులను లెక్కించడానికి వాడే సంఖ్యలు. ఇవి 1 నుండి ప్రారంభమై అనంతం వరకు ఉంటాయి. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్. ఇప్పుడు సహజ సంఖ్యలలోని ఆడ్ నంబర్స్ గురించి, ఈవెన్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఆడ్ నంబర్స్ లేదా బేసి సంఖ్యలు 2తో భాగించినప్పుడు 1 శేషం వచ్చే సంఖ్యలను ఆడ్ నంబర్స్ అంటారు లేదా బేసి సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9. ఈ నంబర్స్ ని 2తో భాగించినప్పుడు 1 శేషం వస్తుంది. ఈవెన్ నంబర్స్ సరి సంఖ్యలు 2చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను ఈవెన్ నంబర్స్ లేదా సరి సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10. ఎగ్జాంపుల్ కి 8ని 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. ఇప్పుడు మనం ప్రైమ్ నంబర్స్ అండ్ కంపోజిట్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు అనే భావనను అర్థం చేసుకుందాం. 12 నంబర్ని 2 సంఖ్యల లబ్దంగా ఈ విధంగా రాయొచ్చు. 12 is equal 1 into 12. 12 is equal 2 into 6. 12 is equal 3 into 4. 12 is equal 12 into 1. 12 equal 2 into 6 మరియు 12 equal 3 into 4 నుండి 2, 6, 3, 4లు 12ను నిశ్శేషంగా భాగిస్తాయని చెప్పవచ్చు. అందుచే 2, 3, 4, 6లను 12కి కారణాంకాలుగా చెప్పవచ్చు. 12 is equal 1 into 12 నుండి 1 మరియు 12లను 12కి కారణాంకాలుగా చెప్పవచ్చు. 1, 2, 3, 4, 6 and 12 మాత్రమే 12 యొక్క కారణాంకాలు. 1 ప్రతి సంఖ్యకు కారణాంకం అవుతుంది. ఇది ఆ సంఖ్య యొక్క అన్ని కారణాంకాలలో చిన్నది. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. ఇది ఆ సంఖ్య యొక్క కారణాంకాలన్నింటిలో పెద్దది. ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే చిన్నది. ప్రతి సంఖ్యకు గల కారణాంకాలు పరిమితమైనవి. అంటే ఒక సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయో లెక్కించి చెప్పవచ్చు. ప్రైమ్ నంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలు మరియు కాంపోజిట్ నంబర్స్ లేదా సంయుక్త సంఖ్యలు. ఇక్కడ మనం ముందుగా కొన్ని సంఖ్యలు, వాటి కారణాంకాలు మరియు వాటికి ఉన్న కారణాంకాల సంఖ్యను గురించి తెలుసుకుందాం. ముందుగా సంఖ్య 1ని తీసుకుంటే 1ని 1 into 1 గా రాయవచ్చు. అంటే 1కి కారణాంకం 1 మాత్రమే. కారణాంకాల సంఖ్య కూడా 1 మాత్రమే. 2 సంఖ్యను తీసుకుంటే 2ని 1 into 2 గా రాయవచ్చు. అంటే కారణాంకాలు 1, 2 అవుతాయి. కారణాంకాల సంఖ్య 2. 3 సంఖ్యను తీసుకుంటే 3ని 1 into 3 గా రాయవచ్చు. అప్పుడు 1,
3 అనేవి 3 యొక్క కారణాంకాలు అవుతాయి. 3 యొక్క కారణాంకాల సంఖ్య 2. 4 సంఖ్యను తీసుకుంటే 4ని 1 ఇంటూ 4గా మరియు 2 ఇంటూ 2గా రాయవచ్చు. ఇక్కడ కారణాంకాలు 1, 2, 4 అవుతాయి. అంటే 4 యొక్క కారణాంకాల సంఖ్య 3. 5 నంబర్ని తీసుకుంటే 5ని 1 ఇంటూ 5గా రాయవచ్చు. ఇక్కడ కారణాంకాలు చూసుకున్నట్లయితే 1 మరియు 5. కారణాంకాల సంఖ్య 2. 6 సంఖ్యను తీసుకున్నట్టయితే 6ని 1 ఇంటూ 6గా 2 ఇంటూ 3గా రాయవచ్చు. అప్పుడు 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6 అవుతాయి. 6 యొక్క కారణాంకాల సంఖ్య 4. 7 నంబర్ని తీసుకున్నట్టయితే 7ని 1 ఇంటూ 7గా రాయవచ్చు. ఇక్కడ కారణాంకాలు 1 మరియు 7. 7 యొక్క కారణాంకాల సంఖ్య 2 అవుతుంది. 2, 3, 5, 7 సంఖ్యలు కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్నాయి. 1 మరియు అదే సంఖ్య. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 4, 6 మొదలగు సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలను కలిగి ఉన్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 1 కేవలం ఒకే ఒక్క కారణాంకం కలిగి ఉంది. అందుకే 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇప్పుడు మనం కో ప్రైమ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్ గురించి నేర్చుకుందాం. వీటినే తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ 3 మరియు 8 సంఖ్యలను పరిశీలించండి. 3 యొక్క కారణాంకాలు 1 ఇంటూ 3. ఇక్కడ 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3. 8 యొక్క కారణాంకాలు మనం రాసుకున్నట్లయితే 1 ఇంటూ 8, 2 ఇంటూ 4. అప్పుడు 8 యొక్క కారణాంకాలు 1, 2, 4, 8 అవుతాయి. 3 మరియు 8 యొక్క ఉమ్మడి కారణాంకాలను చూసుకున్నట్లయితే 1 మాత్రమే ఉంటుంది. ఇలా 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా గల సంఖ్యలను కో ప్రైమ్ నంబర్స్ లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక ట్విన్ ప్రైమ్స్ గురించి నేర్చుకుందాం. 2 భేదంగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు లేదా ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఉదాహరణకి 3, 5, 5, 7, 11, 13, 17, 19. వీటి మధ్య భేదం చూసుకున్నట్లయితే 2 ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.